Yeah, hi Tikis. Good evening. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ప్రోగ్రామ్స్ ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాను. ఆ ప్రోగ్రామ్స్ విల్ సీ అగైన్ ఫర్ ద మీన్ వైల్ వీ హ్యావ్ సంథింగ్ కంట్రోలింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఓకే వినుంటారు. ఇఫ్ ఎల్స్ ఏదో నాలుగు రకాలుగా వాడచ్చు. నాలుగు రకాలు ఇవన్నీ పరీక్షలు రాయడానికి మనకి వస్తాయండి. ఏదో సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తుంది. నెస్టెడ్ ఇఫ్ లోపల ఇఫ్ పెడితే అయిపోయింది, అది నెస్టెడ్ ఇఫ్ అంటే. లేదా ఎల్స్ లోపల ఇఫ్ పెట్టడం, అదే నెస్టెడ్. నెస్టెడ్ అంటే ఒకదాని లోపల ఇంకోటి పెట్టడం. దాన్ని ఏదో పెద్ద క్లాసిఫికేషన్ లాగా టెక్స్ట్ బుక్లో రాసేసి దాన్ని పరీక్షల్లో చదివేసి సీరియస్గా పరీక్షలో దాని గురించి ఓ 15 లైన్లు రాసి వాడడం మొదలు పెడితే వాడడం మాత్రం పెద్ద ప్రాబ్లం. వాడడం పెద్ద ప్రాబ్లం ఎందుకంటే అలవాట్లేదు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మనం తెలుగులో చెప్పుకున్నాం అనుకోండి. యూ సో సింపుల్ తెలుగు అయితే ఒకవే ఇఫ్ ఈ స్టేట్మెంట్ని తీసుకొని ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, సింపుల్ సి ప్రోగ్రామ్, ప్రింట్ ఆఫ్ ఏ ఇస్ బిగ్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ బి ఇస్ బిగ్. దీన్ని తెలుగులో చెప్తే ఎలా ఉంటుందంటే మామూలుగా అందరూ మాట్లాడుకునే తెలుగు భాష. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ ఆఫ్ ఏ ఇస్ బిగ్, లేకపోతే ప్రింట్ ఆఫ్ బి ఇస్ బిగ్. ఇక్కడ మనకి సెన్స్ ఏముంది అంటే ఒకవేళ, ఇక్కడ సెన్స్ ఏముంది అంటే లేకపోతే. ఏం లేకపోతే అంటే ఒకవేళలో ఏం చెప్పామో అది లేకపోతే, ఒకవేళలో మనం ఏం చెప్పామో అది లేకపోతే అని ఇక్కడ అర్థం. కాబట్టి ఈ ఇఫ్కి ఏముండాలి అని మనం చెప్పాలి. ఎల్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పే పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఇఫ్లో ఏం చెప్పామో అది లేకపోతే. ఇది సింపుల్ ఇఫ్ ఎల్స్. ఇది ఎలా ఉంటుందంటే ఒకవేళ ఆకలేస్తే భోంచేస్తా అని చెప్పి మనం ఆపేయచ్చు. ఒకవేళ ఆకలేస్తే భోంచేస్తా అని చెప్పి మనం ఆపేయచ్చు, ఈజీ గోయింగ్. ఒకవేళ ఆకలేస్తే భోంచేస్తా, ఆ, లేకపోతే భోంచేయను అని కూడా చెప్పొచ్చు. ఇది తెలుగులో మనం మాట్లాడేటప్పుడు ఎంత సింపుల్గా ఉంటుందో ఆ టెక్నాలజీలో కూడా అంతే సింపుల్. దానిలో అంతకంటే ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. కాకపోతే లేకపోతే జంప్ చేస్తా అన్నా మనం. లేకపోతే జంప్ చేస్తా అంటే ఏం లేకపోతే ఈజ్ అ బిగ్ క్వశ్చన్. సో ఎలా అయితే మనకి తెలుగులో ఇది మీనింగ్లెస్, అలా ప్రోగ్రామింగ్లో కూడా అది మీనింగ్లెస్. ప్రోగ్రామింగ్ ఈజ్ అ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. తెలుగులో మనం ఎలా చెప్పుకున్నాం, ఇంగ్లీష్లో కూడా ఇఫ్ ఎల్స్ అలాగే ఉంటాయి. ఇంగ్లీష్లో ఎలా ఉన్నాయి ఆ లాంగ్వేజ్లో వాడు అలాగే పెట్టాడు. అంతకంటే గొప్పగా అక్కడ ఇంకేం టెక్నాలజీ లేదు. ఈజ్ ద ఫస్ట్ థింగ్ యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఉత్త ఇఫ్ని వాడొచ్చు, లేదా ఇఫ్ ఎల్స్ అని వాడొచ్చు, లేదా ఇఫ్ లోపల ఇఫ్ పెట్టి వాడొచ్చు, లేదా ఆ, ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే ఒకవేళ మా అత్తగారి ఇంట్లో ఉంటే మా అత్తగారి ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే ఒకవేళ మీరు ఆ, భోజనానికి ఇన్వైట్ చేస్తే మీ ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే ఒకవేళ డబ్బు ఉంటే హోటల్లో భోంచేస్తాను, లేకపోతే భోంచేయను అని ఇలా కూడా రాసుకోవచ్చు ఈఫెల్స్ని. ఇది ఎలా ఉంటుంది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే లేకపోతే అంటే అర్థం ఏమేనంటే మా ఇంట్లో లేకపోతే అని అర్థం. మా ఇంట్లో లేకపోతే, మా ఇంట్లో లేకపోతే ఇది సంథింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే ఒకవేళ మా అత్తగారి ఇంట్లో ఉంటే మా అత్తగారి ఇంట్లో భోంచేస్తాను. నా మా అత్తగారి ఇంట్లో ఉన్నానా లేదా అని ఎప్పుడు చెక్ చేస్తానంటే మా ఇంట్లో లేకపోతే. మా ఇంట్లో లేకపోతే, లేకపోతే అప్పుడు ఒకవేళ మా అత్తగారి ఇంట్లో ఉంటే అని చెక్ చేస్తున్నామే కానీ ఒకవేళ మా ఇంట్లో ఉంటే అత్తగారి ఇంట్లో ఉన్నామా లేదా చెక్ చేసే పని లేదు. ఇప్పుడు ఇలా ఇఫ్ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను, ఎల్స్ ఇఫ్ మా అత్తగారి ఇంట్లో ఉంటే మా అత్తగారి ఇంట్లో భోంచేస్తాను, ఎల్స్ ఇఫ్ మీరు మీ ఇంటికి పిలిస్తే మీ ఇంట్లో భోంచేస్తాను, ఎల్స్ అంటే ఇప్పుడు ఎల్స్ అంటే మీరు పిలవకపోతే అని అర్థం. ఎల్స్ ఒకవేళ డబ్బులు ఉంటే హోటల్లో భోంచేస్తాను, ఎల్స్ భోంచేయను. ఇది యాక్చువల్లీ చూస్తుంటే ఐ కమ్ అక్రాస్ వన్ బ్యూటిఫుల్ వీడియో.
యాక్చువల్లీ 3-4 డేస్ నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. బట్ హౌ టు లీడ్ అన్నది ఆ, అంటే ప్రోగ్రామ్స్ చేస్తామా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైనా డిస్కస్ చేస్తామా అని ఆలోచిస్తుంటే ఆ వీడియో కనిపించదు. రియలీ గుడ్. ఐ ప్లే దట్ వీడియో. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో లైక్డ్ వీడియోస్. యా, వాచ్ దిస్ కేర్ఫుల్లీ. దట్స్ ఇట్. Yeah, that went on to some college program video, right? See this. ఇవన్నీ ఇఫ్ కండిషన్స్. ఆ స్క్రూ ఏ సైజ్ది అంటే ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఆడ అక్కడ నోట్ చేసి పెట్టినాడు. ఆ స్క్రూలు అక్కడ పెడతా ఉంటే అంటే మాన్యువల్గా వీటిని సెపరేట్ చేసే పని లేదు. సారీ. సో ఈ సైజ్ స్క్రూ అయితే దానిలో పడుతుంది, ఈ సైజ్ స్క్రూ అయితే దీనిలో పడుతుంది, ఈ సైజ్ స్క్రూ అయితే దీనిలో పడుతుంది, ఈ సైజ్ స్క్రూ అయితే దీనిలో పడుతుంది. అంటే ఏ సైజ్ స్క్రూ అయితే అది మాత్రమే రన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ యువర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. రైట్. ఇది సింపుల్. ఇఫ్కి మనం కండిషన్ ఇస్తాం, ఎల్స్కి కండిషన్ ఇవ్వం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నప్పుడు అక్కడ కూడా ఎల్స్కి కండిషన్ ఇవ్వడానికి మనం ఇఫ్ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్. బట్ వన్ థింగ్ యు ఆర్ సపోజ్ టు రిమెంబర్ ఈస్ సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ వేరు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. Okay, I am coming up with only the example part of if else, not with any program. So we have two variables int a comma b. Now I say a is equal to 5, I said b is equal to 10. If a greater than b, now I say printf a is big. Whatever the statement you feel like you can place. I say it is high. Else printf hello. Now I run this. It gave a result hello because 5 greater than 10 is false. The moment you say 15, it will give you high. Right? Now, something important is this. I said printf good evening. Now, if a value is 5, b value is 10, basically you expect it will give an output of hello and good evening because a greater than b is false. It is right. But the question is, if a is 15 and b is 10, generally we expect it is high. But we get hi and good evening. Say this is something important to understand because there is a term used. ఇన్ఫ్లుయెన్స్ అని ఒక పదం వాడతారు. అంటే మామూలుగా కాలేజీలో చెప్పుకునేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అన్న పదాన్ని ఎవరు వాడరు. ఇన్ఫ్లుయెన్స్ అంటే దాని ప్రభావం కింద ఉండడం. ఇన్ఫ్లుయెన్స్ని ఎలా టర్మినేట్ చేస్తామని అంటే ఏదో సెమీకోలన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టర్మినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఈ ప్రింట్ ఆఫ్ హాయ్ అన్నది ఎలా ఉంది అంటే ఈ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంది. ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సెమీకోలన్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ఎల్సి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సెమీకోలన్ దగ్గర ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఈ గుడ్ ఈవినింగ్ ప్రింట్ఎఫ్లో పెట్టిన గుడ్ ఈవినింగ్ ఈ ప్రింట్ఎఫ్
ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద లేదు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఓకే. ఇప్పుడు మీరెవరో ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడుకొని ఉన్నారనుకోండి. మీరెవరో ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడుకొని ఉన్నారు. అండ్ నేను అలా దారిలో వస్తూ ఉంటే మీరు చూసి హాయ్ సార్ అన్నారు. ఐ సెడ్ యా. ఆగి యా అని నేను అన్నాను. ఎవరు మీరు? సార్ రేపు కాలేజీకి వైట్ షర్ట్ వేసుకుని రావాలా, లేకపోతే నార్మల్గా వేరే ఏదైనా వేసుకొని రావచ్చా అని అడిగారు. బీ క్లియర్, మీరు మీ పక్కన ఫ్రెండ్ కూడా ఇద్దరు ఉన్నారు. నేను ఐ సెడ్ ఓకే. నేను నీకు ఈవినింగ్ మెసేజ్ పెడతాను. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ టుమారో, ఇఫ్ there is a program tomorrow, then you come in white shirt. Else, you need not come in white shirt. అని మీ పక్కన ఫ్రెండ్ వైపు చూసి, బండి ఎక్కువ నీతో పని ఉంది అన్నాను అనుకో. నౌ బండి ఎక్కువ నీతో పని ఉంది అన్నది రేపు ప్రోగ్రామ్ లేకపోతేనా, లేకపోతే ఇప్పుడు నాతో రావడానికా? స్టార్ట్ థింకింగ్. సే దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ నాట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎల్స్. మీ ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి ఆగిపోయింది. ఈస్ వన్ థింగ్. మరి సార్ ఇప్పుడు ఈ వాట్ ఇస్ దిస్ ప్రింట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ కూడా ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందికి రావాలంటే ఏం చేయాలి? ఇన్ యువర్ సి యూ హ్యావ్ టు గ్రూప్ స్టేట్మెంట్స్ యూజింగ్ బ్రేసెస్. ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మీరు గ్రూప్ చేయాలి. సే అంటే సార్ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టకూడదా అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, పెట్టొచ్చు. అంటే పెట్టి తీరాలా అంటే ఎ గుడ్ ప్రోగ్రామర్ నెవర్ యూజెస్ ఫ్లవర్ బ్రేసెస్ ఫర్ సింగిల్ స్టేట్మెంట్స్. మంచి ప్రోగ్రామర్ ఎప్పుడు వాడడు. జస్ట్ నేర్చుకునే వాళ్ళు ఓకే వాడేస్తుంటే వాడేయచ్చు, నో ప్రాబ్లం. సింగిల్ ఉన్నప్పుడు వాడితే ప్రాబ్లం ఏం లేదు. ఇట్ ఆక్యుపైస్ మచ్ స్పేస్ ఆన్ ది డిస్క్. డిస్క్ స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి గుడ్ ప్రోగ్రామర్ అన్నారు, అంతేగాని ప్రోగ్రామరే. కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండాలి అని అంటే దిస్ ఇస్ ఎ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వీ నో ఇఫ్ ఎల్స్ సింటాక్స్ సే లిటరల్లీ అందరూ వాడే పద్ధతి ఇలాగే ఉంటుంది. సంథింగ్ రాంగ్. నేర్చుకునే పద్ధతి బుక్స్లో కూడా ఇలాగే రాసి ఉంటుంది. సంథింగ్ రబ్బిష్. అంటే బుక్స్ని రబ్బిష్ అంటారా సార్ అంటే, ఆ బుక్స్ చదివి పరీక్ష రాయడానికి పనికి వస్తుంది, పేపర్ మీద చక్రాన్ని రాసి నాకున్నట్లు తప్ప లైవ్ ఇంప్లిమెంటేషన్లో యూ ఫేస్ ఏ ప్రాబ్లం. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. యూ విల్ నాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఓకే కీప్ దిస్ బిసైడ్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నౌ? అంటే యూ సే 15:10 or you say 5:10, you obviously get hello. Yeah. If it is 15:10, you say it is hi, but something wrong went on. It said hi and hello. How? అంటే ఇప్పుడు సెమీకోలన్ విత్ ఎల్సా. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఇది లేదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇట్ హాస్ బికమ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్. అదేదో రా బండెక్కు పని ఉంది అని మీ పక్కన ఫ్రెండ్ పిలిచినట్లు అది అంతకుముందు ఇచ్చిన ఇఫ్కి ఎల్స్కి సంబంధం లేని స్టేట్మెంట్ అయిపోయింది. ఈ సంథింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై. ఫస్ట్ థింగ్. అంటే ఇఫ్కి సెమీకోలన్ పెడితే సార్ యూ గెట్ అన్ ఎర్రర్ నౌ. నువ్వేదో లేకపోతే అన్నావు, ఏం లేకపోతే అని అడుగుతుంది. మిస్ప్లేస్డ్ ఎల్స్. ఇప్పుడు దీన్ని కామెంట్స్లో పెట్టారనుకోండి, అంటే దీర్ ఇస్ నో ఎల్స్. మరి ఇఫ్కి సెమీకోలన్ పెట్టచ్చు అంటే ఇఫ్కి సెమీకోలన్ పెట్టచ్చు, ఇఫ్కి సెమీకోలన్ పెట్టకూడదు అని ఎక్కడ రూల్ లేదు. ఇఫ్కి సెమీకోలన్ పెట్టచ్చు, ఎల్స్కి సెమీకోలన్ పెట్టచ్చు. వాట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇఫ్కి సెమీకోలన్ పెడితే ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద లేదు. ఎల్స్కి సెమీకోలన్ పెడితే ఎల్స్ ముందున్న స్టేట్మెంట్ ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండదు అని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నారు అనుకోండి, రైట్, యూ గెట్ అన్ ఎర్రర్. రీడ్ ది ఎర్రర్. మిస్ప్లేస్డ్ ఎల్స్. దిస్ ఇస్ వాట్ ద ఎర్రర్ ఇన్ టర్బోసి ఎన్వైర్మెంట్. ఆన్లైన్ కంపైలర్స్లో ఇంకోలా ఎర్రర్ మెసేజ్ రావచ్చు. అంటే ఇఫ్కి సెమీకోలన్ పెడితే ఎల్స్ లేకపోతే అసలు ఎర్రర్ రాదు. ఎల్స్ ఉంటే ఎల్స్ని తప్పిగా వాడినావు అని ఎర్రర్ వస్తుంది, కానీ ఇఫ్కి సెమీకోలన్ పెట్టినావు అని ఎర్రర్ రాదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ ఇలానే పెట్టినాం అనుకోండి, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. నౌ అజ్యూమ్ మీరు మీ ఫ్రెండ్కి ఇలాగే ఇచ్చారు, రైటా? ఏదో ఇక్కడ ఇలా పెట్టారనుకోండి, బై మిస్టేక్ మీకు తెలియదు, లేదా ఇక్కడ ఇలా పెట్టారు. నా యూ గెట్ ఎర్రర్.
అంటే బ్రేసెస్ పెట్టినాం కదా సార్ అంటే, ఎస్ బ్రేసెస్ పెట్టినారు కానీ ద కంటెంట్ ఈజ్ నాట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇఫ్, బికాస్ ఇఫ్ ఇక్కడికి టెర్మినేట్ అయిపోయింది. ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఇది లేదు, దాని ప్రభావం దీనిపైన లేదు. ఎందుకంటే ఇఫ్ కింద ఏముంది అంటే ఏం లేదు. అంటే ఇఫ్కి సెమికోలన్ పెట్టకూడదు కదా, అలాంటి రూల్ ఏం లేదు, పెడితే కూడా రన్ అవుతుంది, తప్పుగా రన్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్, ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. ఏదో కాలేజీలో ల్యాబ్ కోఆర్డినేటర్స్ని, లేకపోతే అన్ని కాలేజెస్లో ఇలాగే హావ్ సీన్ లాట్ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ల్యాబ్ కోఆర్డినేటర్ని పిలిస్తే ఏదో బిజీగా ఉంటారు పనిలో, సరే వస్తానుండు అని అంటారు అర్జెంటుగా. ఆ కబాలి సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు పక్కకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడుకొని, చెప్పండి సార్ ఏం ఎర్రర్ వచ్చింది, నేను రెక్టిఫై చేస్తాను, ఎవరు అనరండి. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ యూ ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై. వాట్ యూ డూ ఈజ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్, పక్కన ఫ్రెండ్ ఎర్రర్ వచ్చింది చూడరా. నవ్ అజ్యూమ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్. ఆడేం చేస్తాడు అంటే, ఇది తప్పురా అని అంటాడు. పదాలు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ అన్నెసెసరీ అని తీసేశాడు. మనం వీ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ హీ డస్ విత్ కీబోర్డ్. ఓకే, వీ లుక్ ఓన్లీ అవి వీ డోంట్ లుక్ అట్ మానిటర్, ఈవెన్ వీ లుక్ అట్ కీబోర్డ్. వాడు ఏం కీస్ నొక్కుతున్నాడని చూస్తామే కానీ మానిటర్లో ఏం జరుగుతుంది అన్నది మనం గమనించట్లేదు. ఫస్ట్ థింగ్. రెండు, వాడు వాడిన పదాలు మనం పట్టించుకోం. ఇది కంపైల్ చేసినాం, రన్ అయిపోయింది, ఇట్ ఈస్ గుడ్. రేపు పొద్దున్నే యూ పుట్ సంథింగ్ లైక్ దిస్, సంథింగ్ లైక్ దిస్, రైట్? Forget about spellings. Now start observing. The moment you compile, you get an error. ఇప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది? మిస్ప్లేస్డ్ ఎల్స్. మళ్ళీ చూడండి. అండ్ మిస్ప్లేస్డ్ ఎల్స్ ఎందుకు వస్తుంది? ఇఫ్కి సెమికోలన్ పెడితేనా? కాదు. ఎల్స్ ముందున్న స్టేట్మెంట్ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద లేకపోతే వస్తుంది మిస్ప్లేస్డ్ ఎల్స్. మరి ఇది కిందే ఉంది కదా అంటే, కింద లైన్లో టైప్ చేసినంత మాత్రాన కింద ఉందని అర్థం చేసుకోరాదు. ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సెమికోలన్ దగ్గర ఆగిపోయింది, ఇది ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయింది. ఇది ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయింది కాబట్టి యూ గెట్ దట్ ఎర్రర్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అప్పుడు ఏం చేయాలో తెలియదు కాబట్టి ఫ్రెండ్ అడుగుతాం. మళ్ళీ ఫ్రెండ్ వచ్చి, కమాన్ బా, నీకు ఎన్నిసార్లు చెప్పేది, నువ్వు అర్థం చేసుకోవు, ఇన్ని మాటలు తిట్టి వాడు ఇలా పెడతాడు. ఇప్పుడు ఇది కంపైల్ అయింది, రన్ అయింది, ఓకే. అంటే నవ్ యూ కమ్ టు ఏ కంక్లూజన్. మీ ఫ్రెండ్ చెప్పినాడు కాబట్టి ఇఫ్కి సెమికోలన్ పెట్టకూడదు, బ్రేసెస్ పెట్టకూడదు. బ్రేసెస్ ఎప్పుడు పెట్టకూడదు? రాంగ్ కంక్లూజన్. ఎలా వస్తుందో తెలుసా? బ్రేసెస్ పెట్టినప్పుడు ఎర్రర్ వస్తే బ్రేసెస్ తీసేయాలి. అంటే బ్రేసెస్ తీసేసినప్పుడు ఎర్రర్ వస్తే ఇప్పుడు బ్రేసెస్ పెట్టు. అంటే ఇప్పుడు బ్రేసెస్ ఎందుకు పెట్టాలన్న అసలు విషయం మన బుర్రకు ఎక్కడం ఆగిపోయింది. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఇఫ్ ఎల్స్. మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ ఎస్ఆర్ఎం, ఆర్ఎంకి, సత్యభామ, మణిపాల్ యూనివర్సిటీ, వాట్ నాట్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 25-30 కాలేజ్ స్టూడెంట్స్ ని టచ్ చేశాను. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇదే ప్రాబ్లం. సో ఇన్ కేస్ ఆఫ్ యువర్ C environment, you are supposed to remember when you have multiple statements, they are supposed to be grouped using braces. When it is single statement, it is suggested don't use braces because you become a bad programmer. That is the case. Right? Okay, keeping that beside, let us have a look of the same if else in case of Python, how it works. Python లో కూడా అంతే. ఇఫ్ ఎల్స్ ఒక చిన్న అడిషన్ ఏమేనంటే మనకి సి లాంగ్వేజ్లో అయితే ఇఫ్ అని వాడతాం. పైథాన్లో యూ విల్ బి యూజింగ్ ద కంబైన్డ్ వర్డ్ ఎలిఫ్. దట్స్ ఇట్. ఐల్ మెను న్యూ. నౌ సే a is equal to 5, no semicolon, b is equal to 10. Say if. See, Python has bit different syntax. If a greater than b, ఇలా మనం రాయం. పైథాన్లో వాట్ వీ డూ ఈజ్ if a greater than b, we put a colon there. దీన్ని జాగ్రత్తగా గమనించండి. నేను కోలన్ డిలీట్ చేశాను, ఎంటర్ నొక్కాను, కర్సర్ ఎక్కడుందో గమనించండి. రైటా? నౌ ఇక్కడ కోలన్ పెట్టాను, ఎంటర్ కొట్టాను, ఇప్పుడు కర్సర్ ఎక్కడుందో గమనించండి. దిస్ ఈస్ కాల్డ్ అ ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వడం, ఎంఎస్ వర్డ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ. ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఓకే, ఎడిటర్లో ఎలా సెట్ చేసి ఉంటే అలా ఉంటుంది, 4 స్పేసెస్ ఆర్ 8 స్పేసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పైథాన్ ఇట్ డజంట్ హ్యావ్ దట్ బ్రేసెస్ మల్టిపుల్ లైన్స్ సింగిల్ లైన్ అలాంటివి కాన్సెప్ట్ పైథాన్ సింటాక్సెస్లో లేదు. ఐ సే ప్రింట్ హై. ఓకే, జనరల్లీ పీపుల్ ప్రిఫర్ సింగిల్ కోట్స్. ఇప్పుడు ఎంటర్ కొట్టాను, కర్సర్ అక్కడే ఉంది. కర్సర్ అక్కడే ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఐ సే ప్రింట్ హలో, ఐ సింగిల్ కోట్స్, రైట్? నౌ ఐ సే 5 10. 5 greater than 10 is false. You didn't get anything, right? ఏ అంటే కండిషన్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ 15 పెడితే, నవ్ అబ్జర్వ్ దిస్, యూ గెట్ హాయ్ హలో బోత్. అంటే ఇప్పుడు దీస్ టూ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ఇఫ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నౌ దిస్ ప్రింట్ హలో ఇండెంటేషన్ ఎక్కడ ఉంది అంటే లైన్ స్టార్టింగ్ లో ఉంది కానీ ట్యాబ్ స్పేస్ లేదు. ఇప్పుడు 15 10 యూ గెట్ సేమ్ అవుట్పుట్. అలా ఎలా అంటే 15 greater than 10 ట్రూ కాబట్టి హాయ్ వచ్చింది, హలో వచ్చింది, అది ట్రూ కాబట్టి కాదు, ఇది ఇండిపెండెంట్ స్టేట్మెంట్ కాబట్టి. నవ్ అబ్జర్వ్ దిస్, ఇఫ్ ఐ సే 5 10 యూ గాట్ హలో. ఎందుకనంటే అది ఇండిపెండెంట్ స్టేట్మెంట్ కాబట్టి, అది ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద లేదు. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏమీ రాదు. అంటే దిస్ మేడ్ ఎ డిఫరెన్స్. దట్ వన్ ట్యాబ్ స్పేస్, దట్ ఇండెంటేషన్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్. సిలో అయితే ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ కావాలంటే ఇవన్నీ ఎక్కడ పెట్టు. ఇప్పుడు ఇంకొక ప్రింట్ పెట్టు అదే అలైన్మెంట్లో. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, ఆల్ త్రీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఐఎమ్ సారీ, all three are executed, right? Say this indentation where the problem is created for a person who practiced C to get onto Python, or the one who practiced Python to get onto C. ఈ ఈ ఒక్క ఇండెంటేషన్ అనే విషయం పైథాన్లో అర్థం చేసుకుంటే సి నేర్చుకున్న వాడికి పైథాన్తో పనిచేయడం పెద్ద యుద్ధమేం కాదు, ప్రోగ్రామింగ్ పార్ట్ వరకు. మళ్ళీ పర్పసెస్ వేరు, ఇది మెషిన్ లెర్నింగ్కి వాడతారు, అది సిస్టమ్ ప్రోగ్రామింగ్కి వాడతారు. పర్పసెస్ని పక్కకు పెట్టండి, ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఐడియా వస్తే దెన్ యూ కెన్ మేకప్, యూ కెన్ బికమ్ ఎ ప్రొఫెషనల్ ఆన్ ఎనీ ఆస్పెక్ట్, రైట్? ఇప్పుడు మరి సార్ ఎల్స్ అంటే బ్యాక్స్, ఎల్స్ కోలన్ ప్రింట్ హలో, యూ గాట్ హై అండ్ పి. దిస్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇఫ్. ఇప్పుడు ఎల్స్ ఇలా నొక్కారనుకోండి, నౌ దిస్ బికమ్స్ నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ లోపల ఎల్స్, ఇఫ్ లోపల ఎల్స్ ఉండదు. ఎల్స్ ఉండాలి అంటే ఎల్స్కి కరస్పాండింగ్ ఇఫ్ ఉండాలి. నౌ యూ గెట్ ఎర్రర్, రైటా? అబ్జర్వ్ క్లియర్లీ, ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే ఇప్పుడు ఈ ఎర్రర్ కూడా ఇన్వాలిడ్ సింటాక్స్ అని ఈ పైథాన్ ఐడిఎల్ఈలో వచ్చింది. ఏమో కొన్ని చోట్ల రాంగ్గా ఇండెంటేషన్ అనే మెసేజ్ పెట్టొచ్చు. ఒక్కొక్క ఎడిటర్లో ఒక్కొక్కలా. మనం కామన్ సెన్స్ అప్లై చేసి వచ్చిన ఎర్రర్ మెసేజ్ని చదివి కోడ్లో మనం రాసిన ఎర్రర్ని మనం ఐడెంటిఫై చేసే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. అదే ఆ ఎర్రర్ వచ్చింది ఏం చేయాలి సార్, ఈ ఎర్రర్ వచ్చింది ఏం చేయాలి సార్ అనే స్థాయిలో ఆగిపోవద్దు, ఈజ్ వాట్ మై సజెషన్ టు ఆల్ ప్రోగ్రామర్స్. రైట్ అగేస్, ఐ హోప్ యూ కెన్ వర్కౌట్ విత్ యువర్ if else in both Python environment and also in C environment. If you are good with C environment, you can further move ahead with C, C++, Java. All those have same kind of syntaxes. If you're good with Python, you can get onto your machine learning, etc., etc. And I think
Even our language even supports this kind of syntax. I'm not much familiar with either Python or with R language. నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసి చెప్తున్నాను సో దట్ if by chance you are shifting from one programming structure to another programming structure, then you are supposed to identify the structure of that particular programming environment. Right? Chala, have a good day. We'll meet in the next video.